ప్రజాపాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహిడ మండలం బస్వాపూర్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి తుమ్మల పాల్గొని ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. రైతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ ప్రాంతంలో కూడా ఆయిల్ పామ్ సాగు చేయాలని 5 ఎకరాలపైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా హుస్నాబాద్ ఉండాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు సీఎం రేవంత్ చేతుల మీదుగా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. దక్షిణ భారత మంత్రులందరినీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. మాకు 25,000 మినిమం గ్యారెంటీ ఇవ్వు, తగ్గినా పెంచినా మాకు 25,000 ఇవ్వు. మేము ఈ దేశానికి సరిపోయిన ఆయిల్ తెలంగాణలోనే పండిస్తామని చెప్తున్నాం. పట్టేస్తే మన దగ్గర పెట్టకుండా అక్కడ పెడుతున్నారని లేదు. తెలంగాణ మొత్తానికి ప్రభాకర్ గారి నియోజకవర్గం గుండెకాయ, అంటే సెంటర్ లో ఉంటది. ఏ జిల్లా నుంచి అయినా సరే త్వరగా సిద్దిపేటకు రావచ్చు. మహబూబ్ నగర లేకపోతే ఆదిలాబాద్ లేదు ఇవన్నీ ఉన్నాం. 1,00,000 టన్నులు పండుతుంటే 98% మన 2 రాష్ట్రాల్లోనే పండుతుంది. అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి. 4 నెలల్లో కోసేస్తాం, మొక్కలు ఎదిగిపోతాయి. కాకపోతే వారానికి ఒక తడి, 10 ఈనపగుళ్ళు పగిలినప్పుడు ఒక తడి పెట్టండి. వరి పొలంలో కూడా ఈ మొక్కలు పెంచుకోవచ్చు. టైం పోతే రాదు, డబ్బులు పోతే సంపాదిస్తాం కానీ సమయం పోతే రాదు. కాబట్టి దయచేసి అందరూ మనసు పెట్టండి. ఆయిల్ ఫామే కాదు, ఒక్క కూడా ఉంది. ఒక్క కూడా దీనికంటే డబ్బులు వస్తున్నాయి. డబ్బులు దీనికంటే ఇంకా సౌఖ్యంగా ఉంది ఆ వ్యవసాయం. ఇదైతే కొట్టి అమ్మటే పంపించాలి ఫ్యాక్టరీకి. అది అసలు ఏది అక్కడ పడేస్తే కూడా నెలకు, 2 నెలలకు, 6 నెలలకు కూడా అమ్ముకోవచ్చు. ఆయిల్ ఫామ్ నా ప్రాంతంలో రైతులకు దృష్టిలో పెట్టుకోండి. నేను ఒకవేళ పొరపాటు చెప్తే నేనే వినా, కానీ ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రేపు కొద్దిగా కష్టం తక్కువై కమర్షియల్ క్రాప్ లాగా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆయిల్ ఫామ్ అయితే బాగుంటుందని నేను 5 ఎకరాల పైన రైతులందరూ పిలిచి హుస్నాబాద్ లో ఒక మీటింగ్ పెట్టా. తప్పకుండా వాళ్ళంతా మరొకసారి ఆలోచన చేసి 5 ఎకరాల పైన ఉన్న రైతులు 5 ఎకరాలు మీకు ఇష్టమైన పంట వేసుకోండి, మిగతా పంట మాత్రం తప్పకుండా ఆయిల్ ఫామ్ వేయాలని